ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతాను. మొదటి వచనం నుంచి చదువుతాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. గత వర్తమానంలో ఈ భాగాల్ని మనం ధ్యానం చేసాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క అపవాది చేత శోధించబడుట అనేటువంటి అంశాన్ని గురించి, ఎప్పుడు శోధించబడ్డారు, ఎవరి ద్వారా శోధనకు నడిపించబడ్డారు, ఎక్కడ శోధించబడ్డారు, ఎన్ని దినములు శోధించబడ్డారు, ఎవరి చేత శోధించబడ్డారు అనే విషయాల్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ శోధించబడిన విధానాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. శోధించబడిన విధం, ఏ రీతిగా ఆయన శోధించబడ్డారు అనే దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ శోధకుడు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. యేసుక్రీస్తు యొక్క పనిని చెరపాలని సాతానుగాడి యొక్క కోరిక. అందుకే యేసుక్రీస్తుని వాడు శోధించాడు. మనం గమనించండి, అన్ని విషయాల్లో మనం దేవునికి లోబడి సంపూర్ణంగా ఆయన మీద మనం నమ్మిక కలిగి ఉండాలి. అలాంటి నమ్మికను చెరపడానికి సాతాను మనుషుల్ని పాపంలో పడేస్తూ ఉంటాడు. మొట్టమొదట వాడు హవ్వలో ఉండేటువంటి దేవుని పట్ల ఉన్న నమ్మకత్వాన్ని చెరిపేశాడు. ఆమెకు సంశయాన్ని, అనుమానాన్ని కలగజేశాడు. ఆమె ద్వారా ఆదాము ద్వారా సమస్త మానవులందరూ కూడా పాపంలో పడిపోయారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వాడు సమయాన్ని కనిపెట్టి, యేసుక్రీస్తు ప్రభు ఆకలి గొనగా సమయాన్ని కనిపెట్టి క్రీస్తు యొక్క మనస్సులో సందేహాన్ని పుట్టించాలని ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచకుండా
తన సొంత ఉపాయాన్ని నమ్ముకునేటట్లుగా చెయ్యాలని యేసుక్రీస్తు ప్రభుని వాడు శోధించాడు. అందుకే 40 దినములు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనెను. ఇప్పుడు యేసుక్రీస్తును శోధించడానికి సాతానుకి ఇది మంచి సమయంగా ఉందన్నమాట. ఆకలి సహించడం అనేది కొంత కష్టం, చాలా కష్టం. చాలామంది విషయంలో ఆకలి సహించడం అనేది కష్టం. ఆకలిని తీర్చుకోవడానికి ఏ పని చేసినా తప్పు లేదు అని లోకస్తుల సామెత. ఆకలి తీర్చుకోవడానికి ఏ పని చేసినా తప్పు కాదు అని మనుషులు సామెతగా చెప్తూ ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ఆకలి కొని ఉండగా సాతాను ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అని అక్కడ చెప్తాడు. వాడు చెప్పినటువంటి ఈ ఆలోచనను ఒకసారి మనం గమనిస్తే, యేసుక్రీస్తు యొక్క మనస్సులో సందేహాన్ని పుట్టించడమే వాడి ముఖ్య ఉద్దేశమై ఉందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు ఈ ప్రశ్న వేశాడు, నీవు దేవుని కుమారుడు అయితే అనే మాట ఎందుకు వేశాడంటే, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకుని బొడ్డుకొచ్చారు, ఆకాశం చీల్చబడింది, దేవుని ఆత్మ పావురాకారంలో వచ్చింది, ఆయన మీద వాలింది. పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే శబ్దం వినపడింది. అంటే అపవాది యొక్క ఆలోచన ఏంటంటే, ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా, ఇది నిజమేనా లేకపోతే ఒట్టి శబ్దమేనా, అది వాడి యొక్క ఆలోచన అన్నమాట. అయినా సరే యేసుక్రీస్తు ప్రభు దాన్ని రూఢిపరిచాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీకు అసాధ్యమైనది ఏది ఉండదు కదా, అందుకే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకు తిను. ఈ రాళ్ళతో ఒక మాట చెప్పు చాలు, అవి నిజంగా రొట్టెలు అయిపోతాయి అని శోధిస్తున్నాడు అనమాట. యేసుక్రీస్తు వాడి మాట చొప్పున చేసి ఉంటే కంపల్సరిగా ఆయన దేవుణ్ణి సందేహించినట్టు. అవిశ్వాసి అయినటువంటి ఆదాము ఎలా అయితే పాపి అయిపోయాడో అలా పాపి అయిపోయి రక్షకుడుగా ఉండడానికి పనికి రాకుండా పోను. ఇక్కడ ఈ శోధన ద్వారా, అపవాది తీసుకొచ్చిన ఈ శోధన ద్వారా యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యందు సందేహించడం మాత్రమే కాకుండా ఆయన చేత మరొక తప్పు కూడా చేయించాలనుకుంటున్నాడు వాడు. ఏంటంటే, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, ఆయనకున్నటువంటి అధికారం తన సొంత అక్కరల కోసం ఉపయోగించుకునేటట్లుగా చెయ్యాలని వాడి ఉద్దేశం. అసలు యేసుక్రీస్తు ప్రభు తన కొరకు తాను రాలేదు, మనందరి కొరకు ఆయన వచ్చారు. మనందరి కొరకు ఆయన వచ్చారు. ఆయనకున్నటువంటి శక్తి, ఆయనకున్నటువంటి అధికారం ఆయన నిమిత్తం ఉపయోగించుకునేటట్లు చేయాలని సాతాను యొక్క శోధన అన్నమాట. కాబట్టి సాతాను యొక్క శోధనలు చాలా యుక్తి గలవి. ఇలాంటి శోధనలు మనకు వచ్చినప్పుడు మనలో ఉండేటువంటి అల్పబుద్ధి మనకు కనపడుద్ది. యాక్చువల్గా మీకేమనిపిస్తుంది చెప్పండి? రాళ్ళను రొట్టెలుగా చేసుకు తింటే ఏమైంది, చేసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ప్రభు లోతుగా ఆలోచన చేస్తున్నాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటంలో తప్పే ఉందని అనిపించవచ్చు మనకి. మనమైతే ఖచ్చితంగా ఆ విధమైనటువంటి శోధనకు లొంగిపోదు. యేసుక్రీస్తు వారు అలా చేయలేదు. ఆయనకున్నటువంటి శక్తులు, ఆయనకున్నటువంటి బలం తన స్వయానికి, తన స్వకీయ అవసరాల కోసం వినియోగించుకుని వాటిని మిస్యూజ్ చేయలేదు. అలా చేసుకుని ఉంటే ఆయన దేవుని మీద ఆధారపడినట్టు కాదు. కాబట్టి
అలా చేస్తే ఆయన శిలువ మరణం పొంది ఈ లోకాన్ని రక్షించిన ఉద్దేశం, శిలువ మరణాన్ని పొంది శిలువ మరణము ద్వారా లోకాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశం నెరవేర్చలేకపోతున్నాడు అనమాట. దేవుని యందు విశ్వాసం లేనివాడుగా రుజువు అయిపోను. అందుకే ఆయన అలా చేయలేదు. అలాగా చేయలేదు. అసలు యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారు? ఆయన వచ్చినటువంటి పర్పస్, ఆయన వచ్చినటువంటి విధానం మర్చిపోలేదు ఆయన ఎప్పుడు కూడా. యోహాను సువార్త 4, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చదువుతాను. 34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట, అది నాకు ఆహారం అన్నారు. 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతట నేనే ఏమీయూ చెయ్యలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చెయ్యగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చెయ్యగోరను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నేను చేస్తాను కానీ నా ఇష్ట ప్రకారంగా నేను చెయ్యను. ఖచ్చితంగా చెప్పారు ఆయన. 6:38, 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. 8:29, 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక. ఆయనకిష్టమైన కార్యాన్నే నేను ఎల్లప్పుడూ చేస్తాను. చూసారా, దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయన చెప్పినట్టుగా చేయడానికి, తన ఇష్టాన్ని చంపుకుని తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టానికి పూర్తిగా లోబడడానికి ఆయన వచ్చినటువంటి విషయం అది. అందుకే అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి తిని, దేవా నీ చిత్తం నేను నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నానంటాడు. అందుకే దేవుని మీద ఆధారపడి, అంటే ఈ శోధన వచ్చినప్పుడు రాళ్లను రొట్టెలుగా చేసుకు తినమని చెప్పినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు కాబట్టి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు కాబట్టి, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు కాబట్టి ఎవరి వైపు చూసుంటాడు? దేవుని వైపు చూసుంటాడు. అవ్వాలా చేయకే కదా ఎంత తెప్పలు తెచ్చిపెట్టింది. ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలాలు ఏదైనా తినొద్దన్నాడా అన్నాడు వాడు. దేవుని వైపు చూసి ఉండాల్సిందే. అయ్యో నా తండ్రి అలా చెప్పాడు, నన్ను సృష్టించినవాడు, నా భర్తను సృష్టించినవాడు అలాగే చెప్పాడు, తినొద్దన్నాడు, ఆయనకు వ్యతిరేకంగా నేను ఎలా చేయను? దేవుని వైపు చూసుంటే, అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి సంకల్పం ఉండి ఉంటే తప్పనిసరిగా శోధనలు జయిస్తాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనము శోధన కలిగినప్పుడు దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడమే శ్రేయస్కరము అని యేసుక్రీస్తు ప్రభు మనకు చక్కటి మాదిరి చూపించారు. సాతాను ప్రేరేపణ ఏంటంటే రాళ్లను రొట్టెలుగా చేసుకుని ఆకలి తీర్చుకోవడం అనేది శరీరాశ. ఆకలి తీర్చుకోవడం అనేది ఏంటి చెప్పండి? శరీరాశ. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపడము తండ్రి వలన పుట్టినవి కాదు, ఇవి లోక సంబంధమైనవే. ఇవి లోక సంబంధమైనవి. సాతాను ప్రేరేపణ ద్వారా ఆకలి తీర్చుకోవడం అనేది ఇది శరీరాశ. అయితే దేవుణ్ణి ఏమాత్రం సందేహించకుండా,
ఆయనే అక్కరలన్నీ తీర్చగలడని నమ్మడమే మన విధి. అది గుర్తుపెట్టుకోండి. దేవుని యందు ఏమాత్రం మనం సందేహించకుండా ఆయనే మన అక్కరలన్నీ తీర్చగలడు అని నమ్మడం, అది మన విధి అన్నమాట. అలా మనం తెలుసుకోవాలని, ఆ సంగతిని తెలియజేయడానికి యేసయ్య ఒక వాక్యాన్ని వాడికి చూపించాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగిన మన్నాతో నిన్ను పోషించాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని ఎత్తి అపవాదిని జయించాడు ప్రభు. మనం జీవించడానికి రొట్టె అవసరమైనా సరే, దేవుని వాక్యాన్ని అనుసరించి ఆయనకు లోబడడం అనేది మనకి మరి ఎక్కువ అవసరమని ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఈ వాక్యం మనకు బోధించేది ఏంటంటే, ఆహారం అవసరమే, ఆహారం అవసరమే. మనం జీవించడానికి రొట్టె అవసరమేనండి. కానీ రొట్టె కంటే కూడా దేవుని వాక్యానికి, దేవుని మాటకు లోబడడం అనేది మరి ఎక్కువ అవసరమని యేసుక్రీస్తు ప్రభు ఈ శోధన ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ఈ వాక్యం కూడా మనకు బోధించేది అదే. ఈ సంగతిని తెలుసుకున్నటువంటి, ఈ వాక్యాన్ని ఎరిగినటువంటి యేసయ్య ఆకలినైనా సహించాడు, కానీ దేవుని యందు ఏమాత్రం సందేహించకుండా, ఆయన యందు తనకు కలిగినటువంటి నమ్మకాన్ని తొలగిపోకుండా అపవాదిని జయించారు. కాబట్టి రాళ్ళు రొట్టెలగునట్లు చేసుకొనడం అనేది ఇది శరీరాశ. ప్రభు శరీరాశకు లోబడలేదు. ప్రభు శరీరాశకు లోబడలేదు. కాబట్టి వాక్యము ద్వారా మనం కూడా అపవాది తీసుకొచ్చేటువంటి శరీరాశలన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? జయించాలి. రెండవది, మన భాగంలోకి వస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వస్తే 5వ వచనంలో, అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టాడు. ఇక్కడేమంటున్నాడు? దేవాలయ శిఖరం మీద నుంచి క్రిందకు దూకు అంటున్నాడు. యాక్చువల్గా లోకా గారు ఈ శోధన 3వది అని రాశాడు. అయితే మత్తయిలో ఇది 2వ శోధన అన్నట్టు మనకి తెలుస్తుంది. అయితే దీని ప్రకారంగానే మనం ఫాలో అవుదాం. అపవాది అరణ్యంలో నుండి దేవాలయ శిఖరం దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. చాలామంది అంటారు, ఇదేంటి వాడు తీసుకెళ్తే ఈయన వెళ్ళడం ఏంటి, అపవాది తీసుకెళ్తే యేసయ్య వెళ్ళడం ఏంటి, అంటే సాతాను ద్వారా నడిపించబడుతున్నాడు ఈయన అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదండి. చాలామంది ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక విషయం గమనించండి, వాడు తీసుకెళ్ళినప్పుడు వెళ్ళకపోతే ఏమైనట్టు? ఈయన ఓడిపోయినట్టు. అవునా? వాడు శోధిస్తున్నాడు, వాడు తీసుకెళ్ళిన చోటకి ఈయన వెళ్ళలేదనుకోండి, నేను రాను అన్నాడు అనుకో, నువ్వు భయపడుతున్నావు, అందుకే నువ్వు ఓడిపోతావు, అందుకే రాలేదని బ్లేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెళ్ళాడు, దేవాలయ శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. దేవాలయ శిఖరం మీదకి తీసుకెళ్ళారు. అక్కడ అంటాడు అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుముకు అంటున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుముకు. అది మిగిలి ఎత్తైన శిఖరం. సుమారు ఇంచుమించుగా 400 అడుగులు ఎత్తు ఉంటుందంట కిద్రోను లోయకి. అంటే ఏమన్నాడంటే వాడు, ఇక్కడి నుంచి నువ్వు దూకే కిందకి, ఇక్కడి నుంచి నువ్వు దూకేస్తే ప్రజలందరూ చూస్తారు, ప్రజలందరూ ఆశ్చర్యపడతారు, ప్రజలందరూ నీ శిష్యులు అయిపోతారు. అలాగ సులభంగా వాళ్ళందరినీ నీ శిష్యులుగా నువ్వు చేసేసుకోవచ్చు అని ఒక వాక్యాన్ని కూడా చూపించాడు. వాడు వాక్యాన్ని కూడా చూపించాడు. ఏంటంటే, మొదట శోధించిన శోధన ద్వారా
దేవునికి క్రీస్తుకు గల నమ్మకత్వాన్ని తొలగించడానికి ప్రయత్నం చేశాడు, కానీ వీలు పడలేదు. కాబట్టి బైబిల్ వాక్యాన్ని చూపించి ఈ శోధన తీసుకొచ్చాడు. ఒక బైబిల్ వాక్యాన్ని కూడా జోడించాడు అనమాట. బైబిల్ వాక్యంతో కనుక ఆయన శోధిస్తే జయించవచ్చు అనుకున్నాడు అపవాది. అందుకే 91వ కీర్తనలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూపెట్టాడు. 91వ కీర్తన 11, 12 వచనాలు. 91, 11, 12. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఇక క్రిందకు దూకు. ఎప్పుడైతే క్రిందకు దుముకుతావో ఆయన తన దూతలకు నిన్ను గూర్చి ఆజ్ఞాపిస్తాడు. నీ పాదము ఎప్పుడైనా సరే రాయికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు అని రాయబడి ఉన్నది కదా. ఎక్కడి నుంచి నువ్వు దుమికితే తప్పేం కాదు కదా అని శోధించాడు. సాతానుకు కూడా బైబిల్ వాక్యాలు తెలుసు. అవసరమైతే వాడు వాక్యాలు వాడుకుంటాడు. అది దేవుని వాక్యమే కదా అని మనల్ని నమ్మించి మనల్ని అపార్థం కూడా చేయిస్తాడు. వాక్య సత్యాన్ని వక్రంగా తిప్పేస్తాడు. ఇక్కడ కూడా అదే అపార్థాన్ని మాట్లాడుతున్నాడు. వాక్యాలతోనే, అలాంటి వాక్యాలతోనే మన జీవితాల్లో, మన మనసుల్లో కూడా అవిశ్వాసాన్ని కలిగిస్తాడు. అసలు యాక్చువల్గా ఈ వాక్యము దేవునితో ఉంటూ తమ జీవితాలపై దేవుని పరిపాలన అంగీకరించిన వారికి చెప్పినటువంటి మాటలు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమకు ఇష్టం వచ్చినట్లుగా చేసే వాళ్ళకి ఈ వాగ్దానాలు ఇవ్వబడలేదు. దేవుని చిత్తానుసారంగా నడిచేవారు తమ జీవితాల్లో ఎప్పుడైనా ఏదైనా అపాయాలు సంభవించినప్పుడు దేవుడు కాపాడతాడు అనే భావం ఇందులో ఉంది. అంతేగాని మన ఇష్టానుసారంగా మనకు తోచినట్టుగా మనం ఎత్తైన స్థలాల్లోకి దూకేస్తే, ప్రజల మెప్పు పొందాలనేటువంటి ఉద్దేశంతో దూకితే దేవుడు కాపాడతాడనే భావం కాదు. ఇప్పుడు వీడు చెప్పేది అలాగే ఉంది. దేవుడు చూపించిన మార్గంలో కాకుండా తన సొంత పేరు ప్రఖ్యాతుల కోసం, చాలామంది సుఖభోగాల కోసం, దేవునికి మహిమ కలిగిన రీతిలో పనులు చేసేవారిలాగా చేసిన దేవుడు మిమ్మల్ని కాపాడతాడని సాతాను యొక్క కుయుక్తి అన్నమాట. అయితే యేసుక్రీస్తు వారు ఆ శోధకుని యుక్తిలో చిక్కుకోకుండా ఇంకొక వాక్యాన్ని ఆయన చూపించారు. ఏమని? ప్రభువైన నీ దేవుని శోధించవలదని మరొక చోట రాయబడి ఉంది అన్నారు. ఆలోచన చేయండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు, అద్భుత రీతిలో విడిపిస్తాడు. కొన్నిసార్లు కొన్ని ప్రమాదాలు మనకు సంభవించినాయి అనుకోండి, దేవుడు తప్పక కాపాడతాడు. అది తప్పేం కాదు, కాపాడతాడు. అయితే ఇక్కడ కావాలని దూకి ఆ వాక్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన మరొక వాక్యాన్ని చూపించి, అది ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6:16. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. ఇక్కడ చూడండి, వాడి ఇష్టానుసారంగా ఈ వాక్యాన్ని ఉపయోగించి ప్రభువుని మార్గంలోంచి తప్పించాలనే ఆలోచన వాడు. చాలామంది ఇంతేనండి, బైబిల్ని సరిగా అర్థం చేసుకోరు. ఎప్పుడైనా సరే బైబిల్లో ఒక వాక్యం ఉంటే, ఏదన్నా బైబిల్లో ఒక వాక్యం ఉంటే
దాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే మరొక వాక్యంతో సరిపోల్చాలి. మరొక వాక్యంతో ఏం చేయాలి? సరిపోల్చాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి, సరిపోల్చాలి. ఆత్మ నేర్పు మాటలతో మనం సరిచూడాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం గమనించవచ్చు. నీ దేవుడైన ప్రభువును శోధించొద్దు అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన గురించి తాను దేవుడు అని చెప్పుకోవడం కనపడుతుంది. ఇక్కడ ప్రభువైన నీ దేవుని శోధించవలదని మరొక చోట రాయబడి ఉన్నది అంటున్నారు. ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది అంటున్నారు. అపవాది శోధిస్తూ ఉన్నదే పరలోకమందున్న తండ్రిని కాదు, యేసుక్రీస్తు ప్రభుని శోధిస్తున్నాడు. అందుకు ప్రభు ఏమంటున్నారు? ప్రభువైన నీ దేవుని శోధింపవలదని ఆ లేఖనాన్ని తనకు అన్వయించుకుని తాను దేవుడిని చెప్పుకుంటున్నాడు ఆయన. 3వ శోధనలో కూడా అంతే, సేమ్. 3వ శోధనలో కూడా ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించాలి అంటాడు 10వ వచనంలో. కాబట్టి క్రీస్తు తానే దేవుడనని ఈ 2 సార్లు చెప్పుకోవడం ఇక్కడ మనకు కనబడుతుంది. యేసుక్రీస్తుని గురించి తండ్రి కూడా సాక్ష్యం ఇచ్చారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7-12. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను. తన కుమారుని గూర్చి అయితే ఏమంటాడు అక్కడ? దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది దేవా అని సంబోధిస్తున్నాడు ఇక్కడ. అంటే ఆయన దేవుడు అని సంబోధిస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుడు అని అనేక లేఖనాల్లో మనకి కనబడతా ఉంది. కానీ ఈ రోజుల్లో చాలామంది పిచ్చి మాలోకాలు యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన యేసు ప్రభు అని దేవుడని ఎక్కడన్నా చెప్పుకున్నాడా అని ఇలాగా వితండవాదం చేస్తూ ఉంటారు. చాలా వచనాలు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి, మనకు తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. రోమాపత్రిక 9:5 ఏముంది? రోమాపత్రిక 9:5 పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి తీతు పత్రిక 2:13 మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అంటాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఉంటుంది. దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందున్న వారమే సత్యవంతునందున్నాము, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. అయితే ఇక్కడ వాక్యాన్ని చూపించి మరొక వాక్యాన్ని జత చేసి ప్రభు ఈ శోధనను జయించారు. 3వది 8వ వచనం నుంచి మనం చూస్తే, తర్వాత సాతాను ఎత్తైన కొండ మీద కానీ తీసుకెళ్ళిపోయాడు, ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను చూపించాడు. నీవు నాకు సాగిలపడి మ్రొక్కితే ఈ లోక రాజ్యాలు వాటి మహిమ అంతా కూడా నీకు ఇచ్చేస్తానంటున్నాడు.
సాతాను యొక్క కోరిక ఏంటో తెలుసా? మనుష్యులు వాడిని పూజించాలని సాతాను యొక్క కోరిక. అందుకే వాడి గురించి కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత వాడు. మనుషులు కొందరికి తెలియక వాడిని మొక్కుతున్నారు. ఇక్కడ అంటాడు సాతాను, నీవు నాకు మొక్కితే ఈ లోక రాజ్యాల మహిమంతా నీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే వాడు లోకాధికారి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అంటారు, ఇదిగో లోకాధికారి వస్తున్నాడు, వాడితో నాకు ఏ సంబంధం లేదంటాడు. లోకాధికారి అంటాడు, లోకాధికారి. ఈ లోకాధికారం అంతా కూడా ఆడికి అసలు యాక్చువల్గా ఇవ్వలే. ఈ లోకాధికారం అంతా యాక్చువల్గా దేవుడు, ఈ లోకాధికారం ప్రభు వాడికి ఇవ్వలేదు. ప్రభు వాడికి ఇవ్వలేదు ఈ లోకాధికారం. దేవుడు ఆదాముకి ఇచ్చాడు పరిపాలించే అధికారం. అయితే సాతాను హవ్వను మోసం చేసి ఆదాము అవ్వలిద్దరిని దేవుని ఆజ్ఞలు అతిక్రమించేటట్లుగా చేశాడు. ఆజ్ఞాతిక్రమే పాపం ఫలితంగా ఆదాము అధికారాన్ని పోగొట్టుకున్నాడు. అపవాది ఆ అధికారాన్ని దొంగిలించాడు. కాబట్టి వాడి గురించి రాయబడిన దొంగ, దోచుకునేవాడు అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో. సర్వలోకాన్ని మోసం చేసేవాడు వాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు. కాబట్టి వాడు దొంగ, దోచుకునేవాడు. యాక్చువల్గా మనుషులు ఈ లోకంలో సంపదల్ని, ఘనతని, అధికారాన్ని సంపాదించుకుంటారు. న్యాయంగా సంపాదించుకోవాలి. కానీ న్యాయాన్ని విడిచిపెట్టి దేవుని సత్యాన్ని తృణీకరించి అబద్ధాలతో, అన్యాయాలతో వాళ్ళు సంపాదించుకుంటారు. ఇది సైతాను మార్గం. క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇలాంటి కార్యాల్లో కొనసాగడం అనేది చాలా విచారకరం. అయితే యేసుక్రీస్తు ఈ లోకమంతటిని సంపాదించడానికి అపవాదికి ఏమాత్రం లోబడలేదు. ఈ లోకమంతటిని సంపాదించడానికి అపవాదికి ఆయన ఏమాత్రం లోబడలేదు. సాతానికి మొక్కుట అంటే అర్థం ఏంటి? అంటే సాతానుకు లొంగిపోయి సాతాను ఎలా అయితే ఉపయోగించుకుంటాడో వాడు ఉపయోగించుకున్నట్టు మనం నడవడం అన్నమాట. వాడు చెప్పిన పనులన్నీ చేయడం. యేసుక్రీస్తు ఏమాత్రం దానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయనకి ఈ పాపలోకం అక్కర్లేదు. క్రీస్తు లోకాన్ని ప్రేమించాడు. చెడిపోయిన లోకాన్ని ఆయన బాగు చేయడానికి వచ్చాడు. బాగుపడని లోకం ఆయనకు అవసరం లేదు అసలు. అయినా ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యం ఇహలోక సంబంధమైన దురాశలతో కూడినది కాదు. వాడిస్తే తీసుకోవడం ఏంటి? వాడికి ఏమాత్రం లొంగలేదు ఆయన. వాడిస్తే కాదు లోకాధికారం ఆయనకు వచ్చేది, ప్రభు ఇస్తే వస్తుంది. ప్రకటన గ్రంథంలో చూస్తాం మనం. అది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. వీడు ఇవ్వడం ఏంటి? వీడి చేతిలో ఉందని అనుకుంటున్నాడు, వెర్రవీగుతున్నాడు వీడు. అసలు యాక్చువల్గా ఒక దినాన లోక రాజ్యాలన్నీ కూడా ప్రభువుకు అప్పగిస్తాడు దేవుడు. 11వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన 11:15. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టిన ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలునను. ఈ లోక రాజ్యం ఎవరిదైందంట? యేసుక్రీస్తుదైంది. వీడంటాడేంటి? వీడు నేను ఇస్తానంటాడేంటి? అందుకే ప్రభు మరొక వాక్యం ద్వారా వాడిని జయించాడు. ఏమన్నాడు? ప్రభువు అయిన నీ దేవునికి మాత్రమే మొక్కి ఆయన మాత్రమే సేవించాలి. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన మరణ పునరుత్థానాల ద్వారా దేవుని రాజ్యాన్ని లోకంలో స్థాపించాడు. పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఆయన మరలా తిరిగి వస్తాడు. సాతాను అగాధంలో బంధిస్తాడు. పాపులందరిని అగ్నిలోకి నడిపిస్తాడు. నీతిపరులతో ఆయన రాజ్యం చేస్తాడు. అందుకే ప్రభు అంటున్నారు, నీ దేవుడైన ప్రభుకి మొక్కి నమస్కరించి ఆయన మాత్రమే సేవించాలని చెప్తున్నాడు సాతాను. అంటే సాతానుకు కూడా దేవుడు ఎవరు? సాతానుకు కూడా అధికారి ఎవరు?
సాతానుకు కూడా దేవుడు ఎవరు? యేసుక్రీస్తే. పూజార్హుడైన ఆయన లోకంలో ఉన్నప్పుడు అనేక మంది ఆయన పూజించారు. పూజించిన వారిని ఆయన ఆశీర్వదించాడు, పూజించిన వారిని స్వస్థపరిచాడు, ఆయనకు మ్రొక్కిన వారిని స్వస్థపరిచాడు. ఆయన దేవుడై ఉన్నాడనేటువంటి సత్యం మనకు బయలుపడతా ఉంది. కాబట్టి ఈ 3 శోధనల్ని ప్రభు వాక్యం ద్వారానే జయించారు. వాక్యం ద్వారా ఈ 3 శోధనలు మనం ఒకసారి ఆలోచన చేస్తే, రాళ్లను రొట్టెలుగా చేసుకోవడం అనేది శరీరాశ. దేవాలయ శిఖరం మీద నుంచి క్రిందకు దూకడం, కిందకు దూకి అందరినీ తన వైపు ఆకర్షించుకోవడం, ఆయనకి ఏ అపాయం కలగకుండా ఉండవడం అనేది జీవపు డంబం. మూడవది, ఈ లోకాన్ని అంతటినీ చూపించాడంట. ఈ లోకంలో ఉండేటువంటి వాటి అంతటిని చూపించాడు. ఒక పర్వతం మీద తీసుకెళ్ళి, ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి ఏం చేశాడు? ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఈ లోకరాజ్యాలన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపించి, ఇది ఇచ్చేస్తాను నీకు అంటున్నాడు. ఇది నేత్రాశకు సూచన. ఆ రీతిగా ఆది నుంచి కూడా వాడు అంతే. ఆదాము అవ్వలను కూడా అలాగే శోధించాడు. చూపునకు రమ్యమైనదిగా కనబడిందంట నేత్రాశ. మీరు దేవతల్లాగా అయిపోతారు. శరీరాశ. జీవపుడమ్మ దేవతల్లాగా అయిపోతారంటే గొప్పోళ్ళు అయిపోవాలనుకుంటుంది ఆవిడ. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మంతోనే కొట్టాడు అక్కడ కూడా. మనుషులందరికీ ఇలాంటి శోధనలు తీసుకొస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి మీ సహోదరులందరికీ ఇలాంటి శ్రమలే నెరవేరుతున్నాయని ఎరిగి అంటాడు. కాబట్టి ఇలాంటి శోధనలో మనం చిక్కినప్పుడు పాపంలో పడిపోతాం. కానీ యేసుక్రీస్తు వాటిని పూర్ణంగా జయించి పాపము లేనివాడు అయ్యాడు. పాపం లేనివాడు అయ్యాడు. ఈ శోధన వల్ల కలిగిన ఫలితం ఏంటో తెలుసా? శోధన జయించడం వలన జరిగిన మేళ్ళు ఏంటో తెలుసా? సాతాను ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 4:11. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. మనం సాతాన్ని ఎదిరించినట్లయితే వాడు ఏమవుతాడు తెలుసా? వాడు మన ఎదురుని పారిపోతాడు. యాకోబు గారు చెప్పిన సూత్రం అదే. యాకోబు గారు చెప్పిన సూత్రం అదే. ఏం చెప్పాడు? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అంటాడు. కాబట్టి వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ శోధించడానికి అవకాశం లేదు. చాలాసార్లు వచ్చాడు మళ్ళీ. జనసమూహములు ఆయన రాజుగా చేయబోతున్నారంట. యోహాను సువార్త 6:15 చూస్తాం. జనసమూహాలందరూ కలిసి ఆయన రాజుగా చేద్దామని చెప్పి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు. ఈ ప్లాన్ కూడా ఆడితే. మత్తయి సువార్త 16 పేతురు అంటాడు, నీకు ఇది దూరమవును గాక, నీకు ఇది అన్నిటికీ జరగకూడను గాక అంటాడు. అప్పుడు పేతురు వైపు చూసి ఏమన్నాడు ప్రభు? సాతానా, నా వెనక పో. నా వెనక పో అంటాడు. ప్రతిసారి మాట మాటికి వాడు శోధిస్తాడు. ఇక్కడ గమనించండి, మొట్టమొదటిసారి శోధించినప్పుడు యేసుక్రీస్తు సాతానుపై జయం పొందడం వల్ల తర్వాత కూడా ఎన్నిసార్లు వాడు శోధించినా ఆ శోధనలో వాడిని జయించుటకు అవకాశం దొరికింది. మనం ఒక్కసారి ఓడిపోయామంటే వాడి చేతిలో లొంగిపోతాం ఇంకా జీవితాంతం. ఎప్పటికీ కూడా మనం వాడికి ఆ అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. రెండవది, దూతలు వచ్చి యేసుక్రీస్తుకు పరిచర్య చేశారు. దూతలు వచ్చి పరిచర్య చేశారు. నిజంగా జయించేవాడికి దేవుడు మెప్పు, ఆయన సహాయం మనకు కలుగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు పొందినటువంటి శోధనల వల్ల మనకు జరిగింది ఏంటంటే క్రీస్తు మన నిమిత్తం సాతాను జయించి మనల్ని సాతాను ఆధీనం నుంచి విడిపించాడు. శోధన జయించాల్సినటువంటి మార్గాన్ని ఆయన మనకు తేటగా చూపించాడు.
శోధన జయించవలసిన మార్గాన్ని ఆయన మనకు తేటగా చూపించాడు. ఆయనకి శోధన బలం తెలుసు. అందుకే ఆయన శోధించబడ్డాడు గనుక శోధించబడు వారికి సహాయం చేయడానికి తగినవాడు ఆయన. హెబ్రీ పత్రిక 2:17 అంటాడు. ఈ విధంగా ఆయన శోధించబడి మనకు పూర్ణ రక్షకుడై పాపాల నుండి మనల్ని విడిపించగలిగాడు. అపవాది కూడా చూడండి, వాడికి జరిగినట్టే ఎదుటి వాళ్ళకు కూడా జరగాలనేటువంటి ఆలోచన అన్నమాట. ఏంటది? నువ్వు మన్ను తింటావు అన్నాడు ప్రభు ఆదికాండం 3వ అధ్యాయంలో. నువ్వు మన్ను తింటావు అన్నాడు. అయితే యేసు ప్రభుతో కూడా మట్టి తినిపించాలని వాడి ఉద్దేశం. రాళ్లను రొట్టెలుగా చేసి తినమంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుతో కూడా మట్టి మట్టేగా. రాయి అంటే ఏంటి? మట్టే కదా, మట్టి ద్వారా మట్టిలోంచి వచ్చేది కదా. ఆయన ప్రభు చేత తినిపించాలని వాడి ఉద్దేశం. నీవు కడుపుతో పాగుతావు అన్నాడు ఆదికాండం 3:14. కడుపుతో పాగుతావు అన్నాడు అంటే ప్రభువును కూడా సాగిలపడి నమస్కారం చేయమంటున్నాడు. వాడు పైనుంచి పడ్డాడు, ఆకాశం నుంచి పడ్డాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నేను ఎట్లు ఆకాశం నుంచి పడ్డావు అంటాడు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో. అందుకే వీడు ఆయన దేవాలయం శిఖరం మీద తీసుకెళ్ళి కిందకు దూకమని చెప్పాడు. చూడండి, అపవాది వాడి ఆలోచన మన జీవితాల్లో నెరవేర్చాలని, వాడు పడినట్టుగానే మనం పడాలని, వాడు శపించబడినట్టుగానే మనం శపించబడాలని, వాడు పాడైనట్టుగానే మనల్ని పాడవ్వాలని. అది వాడి ప్లాన్. మనం పాడైనట్టు వాడు పాడైనట్టు మనం పాడవ్వాలి. వాడు శపించబడినట్టు మనం శపించబడ్డాడు. వాడు దేవుడికి దూరమైనట్టు మనం దేవునికి దూరం అవ్వాలి. వాడు నాశనం చెందినట్టు మనం నాశనం చెందాలి. వాడు నరకానికి పోతున్నట్టు మనం కూడా నరకానికి పోవాలి. అది వాడి ప్లాన్ అనమాట. అది వాడి ప్లాన్. కాబట్టి చాలా జాగ్రత్తగా విశ్వాసులు అపవాదిని ఎదిరించాలి. ప్రతి శోధన ముగించి వెళ్ళిపోయాడట వాడు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ప్రభు అపవాదిని జయించడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాస బలమే అపవాదిని జయించేటట్టు చేసింది. ఉపవాసంలో ప్రార్థన చేస్తాడు కదా, ప్రార్థనా బలం ఉంది ఆయనలో. మూడవది, వాక్యం ఉంది ఆయనలో. ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు. అందుకే 3 వచనాలు ఆయన చూపించిన 3 వచనాలు కూడా ద్వితీయోపదేశ కాండం నుంచి తీయబడినవే. ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, వాక్యాన్ని ఎరిగినవాడు. నాలుగవది, తను ఏ కారణం చేత ఈ లోకానికి పంపబడ్డాడో, అసలు దేవుడు ఈ లోకానికి ఆయన పంపించిన ఉద్దేశం ఏంటో గుర్తుపెట్టుకున్నవాడు. ఐదవది, తండ్రికి లోబడి తండ్రి చిత్తాన్ని జరిగించేవాడు. ఎవరైతే ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభులాగా అపవాదిని, వాడి శోధనలను జయించగలరు, తిప్పికొట్టగలరు, వాడిని పారద్రోలగలరు. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.